ట్రైన్‌లో ఈరోజు ఒక పెద్దాయన కలిసాడు పాపం. కాసేపు తన ఆవేదన అంతా నాతో పంచుకోసాగాడు. ఎవరైనా బంధువులో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు యూఎస్ నుంచి వచ్చినట్టున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడో మరి ట్రైన్ ఎక్కించి వస్తున్నాడో కానీ పాపం వారి ఆవేదనలో కొంచెం అర్థం ఉందనిపించింది. వచ్చిన వాళ్ళు ఏవో చాక్లెట్స్ గిఫ్ట్స్ ఏవో తెచ్చారట. అవి ఈయన ఎక్కడ అడుగుతాడో అని చెప్పి కనబడనీయకుండా దాచిపెట్టుకోవడం, ఇవన్నీ కూడా చూసి కాస్త మనసుకి బాధ కలిగిందట. నిజంగానే మనం చూస్తుంటే అంత చీప్గా కనిపిస్తున్నామా అని చెప్పి తన ఆవేదన నాతో అంటుంటే నాకు కూడా మనసు కలుక్కుమంది. నిజంగానే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, మనకి అవి లేకపోతే మనం ఉండలేమో, మన ఇండియాలో మనకు దొరకవా అని చెప్పి ఆలోచన కూడా నాకు వచ్చింది. ఏదో ఎక్స్పెక్ట్ చేసేస్తారు అనుకునే ఆలోచన చాలా చాలా తప్పు. నిజంగానే ఒకరు విదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళ స్వయంకృతంతో వాళ్ళు వెళ్ళవచ్చు, లేదా మనం హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే అంత చులకన భావం, చులకన అలా ఉండకూడదండి, తప్పండి అది. అతని ఆవేదనలో నాకు చాలా కోపము, బాధ, ఫ్రస్ట్రేషన్ అన్నీ కూడా కనిపించాయి అనమాట. చెప్పాను, సార్ అలా ఆలోచించకండి, ఎందుకు అలా అనుకుంటున్నారు, వారి ప్రాబ్లమ్స్ వారికి ఏమున్నాయని చెప్పి నేను కాస్త పాజిటివ్గా చెప్పసాగాను. అయినా సరే లేదండి, వారు అంటే వాళ్ళ వాళ్ళ మూమెంట్స్ కానీ దాచిపెట్టి అనడం కానీ ఇవన్నీ కూడా కొంచెం వింటూ ఉంటే కొంచెం బాధ అనిపించిందట. మరి మీరు ఎందుకు వెళ్ళారండి రిసీవ్ చేసుకోవడానికంటే, లేదండి వారు వెళ్ళడానికి నేనే ఎంతో కృషి చేశాను, వారికి అన్ని విధాలు కూడా నేను సహకారం అందజేశాను. వారు వస్తుంటే ఆనందం, వారు స్టేషన్ ఎయిర్పోర్ట్ కూడా రమ్మని చెప్పలేదట. ఈయనే మా వాళ్ళు వస్తున్నారని చెప్పాను, మిత్రుడో బంధువులో నాకే చెప్పలేదు, వస్తున్నారని చెప్పి ఆనందం తట్టుకోలేక వెళ్ళాడట. ఈయనే ఇంకా రివర్స్ నేను స్వీట్స్ చూపించాను కదండి, స్వీట్స్ డబ్బా తీసుకెళ్ళి ఇచ్చాడట. ఏంటోనండి, మరి అలా విదేశాలు వెళ్తే అలా భావన మారిపోద్దా? నిజంగానే మేము ఎవరన్నా ఏదైనా ఊరు వెళ్ళొచ్చినా, లేదా వేరే స్టేట్ వెళ్ళొచ్చినా, వేరే కంట్రీ వెళ్ళొచ్చినా మాకేం తెచ్చారు అనే ఆలోచనలో ఉండేవాళ్ళగా కనిపిస్తున్నామా అని చెప్పి పెద్ద ఆయన అంటూ ఉంటే, ఇలాంటి అనుభవం మనలో కొంతమందికి ఎదురయ్యే ఉంటుందని చెప్పి ఆలోచన నాకైతే వచ్చిందండి. ఏమొద్దండి, మనకి చాలా ఉన్నాయండి, ఆ దేవుడే ఇచ్చాడు. సరే వారు అలా అనుకున్నారా, అంతా వదిలేయండి. ఎవ్రీథింగ్ ఇవాళ రేపు నటనండి, వట్టి నటన. ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా డబ్బు ముందు ఓడిపోయినాయండి. ఇవన్నీ డబ్బు ముందు ఓడిపోయినాయి. ఎప్పుడైనా ఒకటే ఆలోచన అండి, నా సొమ్ము నా వాళ్ళు తినాలి, నా కొడుకులు, నా కూతుర్లు, నా మనవాళ్ళు, వాళ్ళ ముని మనవాళ్ళు తినాలి, అంతే. ఇంకా అది ఎవరికి కూడా హక్కు లేదు అన్నట్టే భావన అయితే ఉంటుందండి. నిజంగానే ఆ మనవాళ్ళు, ఆ ముని మనవాళ్ళు సంపాదించిన ఆయన్ని గుర్తు చేసుకుంటారో చేసుకోరో కానీ వీరి తపన మాత్రం చూసిన అలాగ అనిపించింది. ఆ పెద్దానికి మాత్రం ఊరడించి